రేపు గురువారము అష్టమి, అద్భుతమైన రోజు. ఈరోజు రాత్రి పడుకునే ముందు రూపాయి బిళ్ళను ఆ ప్రదేశంలో పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి అద్భుతం చూస్తారు. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. గురువారం రోజు ఈ పరిహారాన్ని విధి విధానంగా పాటిస్తే ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. చాలామంది ఈ రోజుల్లో కష్టాల వలన సతమతమైపోతూ ఉంటున్నారు. ఆరోగ్యం విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇలా మీకు ఏ విధంగా కష్టం ఉన్నా సరే రేపు గురువారం రోజు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ కష్టమంతా కూడా పోతుంది. మరి గురువారం రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని కొన్ని ప్రత్యేక విధి విధానాలతో ఆరాధన చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దుర్గాష్టమి రోజు చల్లని నీటితో కానీ గోరువెచ్చని నీటితో కానీ స్నానాన్ని ఆచరించాలి. అలా స్నానం చేసిన తరువాత దుర్గాదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రం మీద ఇతర రంగుల చుక్కలు గీతలు ఉన్నప్పటికీ దానిని ఎరుపు రంగు వస్త్రంగానే పరిగణించుకోవచ్చు. దానికి బంగారపు రంగు అంచు ఉంటే చాలా మంచిది. అసలు ఎరుపు రంగు వస్త్రానికి చివర్లో బంగారపు రంగు అంచు ఉండి అలాంటి వస్త్రం ధరించి దుర్గాదేవిని పూజిస్తే వెంటనే దుర్గాదేవి అనుగ్రహిస్తుందని ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు. అలాంటి వస్త్రం ధరించిన తర్వాత ఇంట్లో దుర్గాదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో సిద్ధం చేసుకోవాలి. ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వు నూనె పోసి 4 వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దుర్గాదేవికి ఇష్టమైన దీపం 4 వత్తుల దీపం కాబట్టి 4 వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి. అమ్మవారికి ఎర్రటి పుష్పాల మాల అలంకరించండి. ఎర్రటి పూలంటే దుర్గాదేవికి ఇష్టం. దుర్గాష్టమి రోజు సాయంత్రం 6 లోపు గుమ్మం దగ్గర అంటే గుమ్మం పక్కన కూడా ఎర్రటి పుష్పం పెట్టినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దుర్గాదేవిని పూజించేటప్పుడు కూడా ఎర్రటి మందార పూలతో లేదా కుంకుమ కలిపిన అక్షింతలతో లేదా ఎర్ర గులాబీ పూలతో విగ్రహానికి కానీ ఫోటోకు కానీ పూజ చేస్తూ దుర్గాదేవి 108 నామాలు చదువుకోవాలి. 108 నామాలు చదవలేని వారు ఓం ధూమ్ దుర్గాయే నమః అనే ఈ చిన్న నామాన్ని చదువుతూ ఎర్ర పుష్పాలతో దుర్గాదేవికి పూజ చేయండి. ఆ తర్వాత అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వండి. అమ్మవారి ప్రీతి కోసం పులిహోర నైవేద్యం సమర్పించండి. పులిహోర పెట్టలేని వారు బెల్లం ముక్క నివేదించండి. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పారిజాత పుష్పాలతో పూజించండి. పారిజాత పూలు లభించటం చాలా కష్టం. ఒక్క పారిజాత పుష్పమైనా సరే దుర్గాష్టమి రోజు దుర్గాదేవి దగ్గర ఉంచినట్లయితే భయంకర కాలసర్పదోషాల నుండి బయటపడవచ్చు. అలాగే దుర్గా పూజలో జమ్మి ఆకులు ఉంచినా కూడా దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక మీరు కూడా దుర్గాష్టమి రోజు ఈ పనులు చేసి విశేషమైన ఐశ్వర్యాన్ని పొందండి. ఇక వీడియోలోకి వస్తే కొంతమందికి భరించలేని కష్టాలు వస్తూ ఉంటాయి. నాకే ఎందుకు ఇంత పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉన్నాయి అని అనిపిస్తుంది. నాకే ఇలా సమస్యలు వస్తున్నాయా లేదా ప్రపంచంలో అందరి పరిస్థితి ఇంతేనా అనే సందేహం కూడా వస్తుంది. ఇతరులను చూసి నేనెప్పుడు వారిలా సంతోషంగా ఉండగలుగుతాను అని బాధపడిపోతూ ఉంటారు. ఇలా తట్టుకోలేని సమస్యల్లో ఉన్నవారు గురువారం ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తోంది. మన పెద్దవారు పరిహారాలు ఆచరించి వాటి ఫలితాలను అనుభవించిన తర్వాత సిద్ధశాస్త్రంలో రూపొందించారు. ఆ సిద్ధశాస్త్రం ప్రకారం ఈ రూపాయి బిళ్ళ పరిహారం చెప్పబడుతుంది. కాబట్టి దేవుడిపై భారం వేసి సిద్ధశాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారం చేసుకుంటే చాలు 100% ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా పోతాయి. బాధల నుండి బయటపడతారు. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రుణ బాధలు తీరిపోతాయి. అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. ఏ కోరిక ఉన్నా తీరుతుంది. అన్ని సమస్యల నుండి కూడా బయటపడతారు. అద్భుతాలను చూస్తారు. గురువారం మంచి తిథి కలిసి వచ్చిన రోజున ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీదేవి స్వరూపం. రూపాయి అంటే ధనం, ధనంతో పరిహారం.
చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. రూపాయి బిళ్ళతో పాటు ఈ పరిహారానికి గ్లాసుడు నీళ్లు కూడా కావాలి. నీళ్లు పంచభూతాలలో ఒకటి. ఈ భూమిపై ల్యాండ్ కన్నా నీరే ఎక్కువ ఉంటుంది. అంతెందుకు, మన శరీరంలో కూడా 70% నీరే ఉంటుంది. నీటిని నారాయణ స్వరూపంగా చెప్పారు మన పెద్దలు. కాబట్టి నీటితో చేసే పరిహారాలు కూడా సిద్ధిస్తాయి. అసలు ఏం చేయాలి అంటే, గురువారం రాత్రి సమయంలో ఒక గ్లాస్ తీసుకోండి. కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. పగటిపూట చేసిన ఫలితం రాదు. రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయండి. తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ పరిహారాన్ని చేయాలి. అంతేగాని ఈ పరిహారం చేసి పడుకోకుండా మళ్ళీ టీవీ చూసి బయట తిరిగి వచ్చి ఆ తర్వాత పడుకుంటే కుదరదు. మీ పనులన్నీ అయిపోయిన తర్వాతే ఈ పరిహారం చేయండి. అలా చేస్తేనే ఫలితం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే, ఈ గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక 1 రూపీ కాయిన్ తీసుకోండి. ఆ కాయిన్ని చేతిలో పట్టుకొని మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఇక ఈ రోజుతో నా కష్టం తీరిపోయింది అనే గట్టి నమ్మకంతో సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళను ఒక గాజు గ్లాసులో వేయండి. గాజు గ్లాసులో మాత్రమే వేయాలి. స్టీలు, రాగి, ఇత్తడి, ప్లాస్టిక్ ఇలా వేరే ఏ గ్లాసులో వేయకూడదు. కేవలం గాజు గ్లాసులో మాత్రమే వేయాలి. అలా వేసిన తర్వాత ఆ గ్లాసులో నీటిని నింపాలి. ఇక ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీరు పడుకునే చోట తలవైపు పెట్టి పడుకోవాలి. మీరు నేల మీద పడుకున్నా, మంచం మీద పడుకున్నా తలవైపు గ్లాసును పెట్టి పడుకోండి. ఇక మళ్ళీ బయట తిరగకూడదు. ఈ పరిహారం చేసిన వెంటనే ఇక పడుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న ఎలాంటి ఇబ్బంది అయినా సరే తీరిపోతుంది. ఎలాంటి కష్టమైనా సరే తీరిపోతుంది. చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసి పడుకుంటే తెల్లవారేసరికి మార్పు కనిపిస్తుంది. అంటే వెంటనే పెద్ద మార్పు వచ్చేయదు, కొంచెం మార్పు వస్తుంది. ఆ మార్పు మీకే తెలుస్తుంది. ఇలా చేసిన మరుసటి రోజు ఉదయం గ్లాసును తీసి అందులోని రూపాయిని మీ దగ్గర పెట్టుకొని నీళ్లను మాత్రం ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి. ఇక రూపాయి బిళ్ళను మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు పేదవారు కనిపిస్తే వారికి ఈ రూపాయి బిళ్ళను ఇచ్చేయండి. ఈ రూపాయి ఒక్కటే కాకుండా రూపాయితో పాటు ఇంకొంత ధనం కూడా ఇవ్వండి. ఇలా ఒక్క గురువారం ఈ పరిహారం చేశారంటే మీకే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అలా చేయాలనిపిస్తే ప్రతి గురువారం ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేస్తే కష్టాలు పోవటమే కాదు, ఇక మళ్ళీ కష్టాలనేవి కూడా రావు. అన్నీ శుభాలే జరుగుతాయి. మీ జీవితంలో ఎప్పటికీ కష్టం రాకూడదు అనుకుంటే ఈ పరిహారం చేయండి. కాబట్టి మీరు కూడా రేపు గురువారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. మీకు ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందుల నుండి బయటపడండి. సంతోషంగా జీవించండి. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను. నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది.
మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణ ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు. అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే
అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది.